తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త తండ్రి, ఉదయకాల సమయం నుంచి నాయన ఇప్పటి వరకు ఎంతగానో మీ దయ రెక్కల చాటున భద్రపరిచాను నాయన కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటున భద్రపరుస్తుందో తండ్రి, అట్టి రీతిగా తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరిచి తండ్రి, ఇగోనని ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ప్రేమగల మా దేవ నీకే స్తోత్రం. శాశ్వతుడైనటువంటి మా దేవ నీకే మహిమ. ఆదరణ అనుగ్రహించు మా దేవ నీకే స్తోత్రం. ఓర్పునకు ఆదరణకు కర్త అయినటువంటి మా దేవ మీకే మహిమ. మహిమగల మా దేవ మీకే ఘనత. కృపచేతలను పిలిచినటువంటి మా దేవ నీకే స్తోత్రం. కృపగల మా దేవ నీకే స్తోత్రం. అబ్రహాము దేవ నీకే మహిమ. ఇస్సాకు దేవ మీకే ఘనత. యాకోబు రాజా మీకే మహిమ. యెషూరూను దేవ మీకే ఘనత. ఇజ్రాయేల్ దేవ మీకే స్తోత్రం. ఏలియా యొక్క దేవ మీకే మహిమ. దావీదు యొక్క దేవ నీకే స్తోత్రం. షద్రక్ మెషక్ అభిజ్ఞుగరని వారి దేవ నీకే స్తోత్రం. జీవ జలపు ఊటను మాకు దయచేసిన వాడా నీకే స్తోత్రం. తండ్రి అయినటువంటి నా దేవ మీకే మహిమ. నా పితృల దేవ నీకే స్తోత్రం. నీళ్లపై నడిచినటువంటి మా దేవ నీకే స్తోత్రం. కొండలకు దేవ నీకే స్తోత్రం. సముద్రం దాటి రాజాలకు ఉన్నట్లు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినటువంటి మా రాజా నీకే స్తోత్రం. సర్వాధికారి అయినటువంటి మా దేవ నీకే మహిమ. నీళ్లపై నడిచినటువంటి మా దేవ నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా మీకే ఘనత. ఆదరణకర్త మీకే మహిమ. బహుశాంతము గల మా రాజా నీకే స్తోత్రం. దీర్ఘశాంతము గల మా తండ్రి నీకే స్తోత్రం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. ఉన్నత స్థలములో సంచరించున్నటువంటి మా ప్రభా మీకే మహిమ. వేవేల దూతలతో పరిచారకులతో పరిశుద్ధుడు కొనియాడబడుచున్న మా తండ్రి నీకే స్తోత్రం. సర్వాధికారి అయినటువంటి మా దేవ మీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త తండ్రి, మా అపరాధముల చేత మా పాపముల చేత మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి తండ్రి ఇదిగోనైనా మా పాపములకు ప్రాయశ్చిత్తముగా ఆయనని నాయన కల్లబర శిలువలో బలియాగము గావించి తండ్రి ఇదిగోనైనా అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి మీ యొక్క రాజ్య నివాసులు మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన పాపం చేసినటువంటి వారమే నాయన, మాట చేత, నాలుగు చేత, క్రియల చేత అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన మీరు మీకా గ్రంథము 7:19 సెలవిచ్చినట్టు ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయను, మన పాపములన్నిటిని సముద్ర అగాధ జలంలో పడవేతోండి నాయన. మీ పాపములన్నీ సముద్ర అగాధంలో పడవేతోండి సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నింటినీ కూడా తండ్రి మీ వీపి వెనక తట్టుకు విసిరివేసినందుకే, సముద్ర అగాధ జలంలో తండ్రి విసిరివేసినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపలను కడిగి పవిత్రపరచమని, ఈ శుభతో మా పాపలను పవిత్రపరచమని వేడుకుంటూ తండ్రి, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని వేడుకుంటూ తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధిలో నేను మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త నాయన. ఇంకా నేను ఈ రాత్రికాల సమయంలో తండ్రి జైల్లో ఉన్నటువంటి ఖైదీల కొరకు తండ్రి, వారి మారు మనసు కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా వారి ప్రవర్తన కొరకు తండ్రి నాయన ఇక నేను వారు మారు మనసు పొంది నాయన నీవే నిజమైన దేవుడు అని నాయన వారి గుర్తెరిగి తండ్రి వారి బ్రతుకులు చక్కదిద్దుకోవడానికి కావలసినటువంటి నాయన కృప, కాపుదల, శాంతి, సమాధానము వారికి నాయన జైల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుతున్నాను నాయన. ఇక నేను అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ, ఈ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి నాయన ఇదిగో తండ్రి అనేక మంది బిడ్డలు నాయన ఇంకో కిడ్నీలు పాడైపోయి ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. వారికి ఆరోగ్యం దయచండి అయ్యా, వారికి స్వస్థత దయచండి అయ్యా. అనేక మంది అనారోగ్యానికి నాయన వ్యసనాలకు లోనయ్యే అనారోగ్య పాలైపోయినటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయ్యా మీ నామ ఘనత కొరకైనా మీ నామ మహిమార్థమైన బిడ్డలను నాయన స్వస్థత దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి నేత్రాశలో పడి, శరీరాశలో పడి నాయన ఎందరో శరీరపు పాపపు లోయలలో పడిపోయినటువంటి పిల్లలు ఉన్నారు నాయన. ఎందరో నాయన తండ్రి నాయన రక్షణ లేక నాయన నశించిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి నాయన. గారైనా మారు మనసు కొరకు తండ్రి వారి మారు మనసు కొరకు నాయన మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. మీ కృపా కాపుదల దయచండి ఆయన. మీ దయ రెక్కల చాటును భద్రపరచండి ఆయన. బిడ్డలందరికీ తండ్రి నాయన మీ రక్షణ మారు మనసును దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా ఎందరో బిడ్డలు తండ్రి ఇదిగో నాయన అనేక దినాల నుంచి నాయన అనేక సంవత్సరాల నుంచి రక్షణను నాయన
నాయన ప్రతి దినంలో చర్చికి వస్తున్నారు కానీ నాయన బాప్తీసం తీసుకోలేనటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. బాప్తీసం తీసుకోవడానికి వెనకంజ చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా ఏ బిడ్డ ఏ సమస్యలతో వెనకంజ వేస్తున్నదో నాయన మీకు అందరికీ ఎరిగిన దేవుడవయ్యా. అయ్యా వారి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ రాజ్యంలోనికి వచ్చినట్టు బిడ్డలను బలపరచండి అయ్యా, దృఢపరచండి అయ్యా. అయ్యా శక్తిని సామర్థ్యాన్ని వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంలో మీ ప్రతి బిడ్డలను తండ్రి ప్రేమ, విశ్వాసము, సంతోషము, సమాధానము, ఆశా నిగ్రహము, దీర్ఘ శాంతము, దయాలత్వము అనేటువంటి సంతోషం అనేటువంటి ఆత్మ ఫలాలు మేము పండే విధముగా తండ్రి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి అయ్యా. మీ ఆత్మ సహాయం దయచేయండి అయ్యా. మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ఇగో తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఇంటర్వ్యూల కోసం ఇంటర్వ్యూలకి వెళ్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఉద్యోగం ఉండి కూడా తండ్రి నాయన సాటి ఉద్యోగస్తులతో కానీ నాయన అధికారులతో కానీ ఎన్నో సమస్యలతోనూ ఎన్నో ఇబ్బందులతోనూ నాయన ఎంతో శోధనలతోనూ పడి ఉన్నటువంటి బిడ్డల్ని కూడా నాయన వారిని ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తగిన జ్ఞానము తగిన బుద్ధిని ఇవ్వండి అయ్యా. వారి మధ్య తండ్రి మేము నాయన జ్యోతుల వల్ల వెలిగినట్లు నాయన మాకందరికీ నాయన మీ శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని, బుద్ధిని దయచేయండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరి బిడ్డలను అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇక వాక్యం మెరిగిన బిడ్డలను వారిని చేతపరచండి అయ్యా. ఏకాంగులను సంసారాలుగా చేయవాడు నీవేనాయన. మీ చిత్తానుసారంగా వారి జీవితంలో కట్టుకోవడానికి జ్ఞాన హృదయము దయచేయండి అయ్యా. ఎవరి బిడ్డలందరినీ మీ సన్నిధిలో సహాయం దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా మేమందరము తండ్రి పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ తండ్రి మిమ్మల్ని ఆరాధించినట్లు తండ్రి నాయన అట్టి కృప మాకు అందరికీ దయచేయండి అయ్యా. మీ సన్నిధిలో నాయన మమ్మల్ని స్థిరపరచండి అయ్యా. మీ సన్నిధిలో మమ్మల్ని దృఢపరచండి అయ్యా. మా హృదయంలో నాయన ఏ విధమైన చేదని వేరేదైనా మొలిచి ఉంటే పేరుకు వేయండి అయ్యా. హృదయం అన్నిటికంటే బహు మోసకరమైనది, బహు వ్యాధి గలదని సెలవిస్తున్నావు కదా తండ్రి. మా హృదయంలో చేదని వేరేదని పిరికివేసి తండ్రి నాయన మా హృదయం నిండా నాయన మీ వాక్యాన్ని నింపుకోవడానికి నాయన మీ ఆత్మ సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీ చిత్తానుసారమైన బ్రతుకులు మేము బ్రతుకున్నట్లు తండ్రి మాకు నాయన దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇక ఆత్మ విషయమే దీని లేని వారు ధన్యులని మీరు సెలవిస్తున్నావు కదా తండ్రి. ఇక నాయన మీ ఆత్మ కొరకు తండ్రి మేము దీనులుగా నాయన మేము బ్రతికినట్లు సహాయం చేయండి నాయన. అట్టి వారికే పరలోక రాజ్యం వారిది అని సెలవిస్తున్నావు కదా. మరి ముఖ్యంగా కృప చూపించయ్యా. అయ్యా మత్తయి సువార్తల 5:4 కూడా మీరు సెలవిస్తున్నారు కదా, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారని. ఇదిగో నాయన ఈ పరలోకపు కనాన ప్రయాణంలో మాకు అనేక రకమైన దుఃఖములు, అనేక రకమైన శోధనలు, అనేక రకాలైన సమస్యలు మాకు ఉంటున్నప్పటికీ తండ్రి మీ సన్నిధి తోడించి మీరు నడిపిస్తున్నారాయా. అందరి బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి అడుగు తండ్రి మా దుఃఖంలోనూ నాయన, మా సుఖంలోనూ, మా ప్రతి పనిపాట్లోనూ, ప్రతి విషయంలోనూ మీ సన్నిధి ఉంచారయ్యా. అయ్యా మీరు మీ సన్నిధి తోడించి మమ్మల్ని నడిపిస్తున్నారయ్యా. నీ బిడ్డలను ఏ విధంగా అయితే నీ గద్ద రెక్కల మీద మోసుకొని పోయావు అట్టి రీతిగా మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ఆయన. సాత్వికులు ధన్యులు, భూలోకం వారు స్వతంత్రించుకుంటారని సెలవిస్తున్నారు కదా తండ్రి. హట్టి కృప మాకు మేమందరం సాత్వికులుగా ఉండినట్లు సహాయం చేయండి అయినా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని సెలవిస్తున్నావు కదా. అట్టి కృప దయచేయండి అయినా. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందురు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడు చూచిద్దరని సెలవిస్తున్నావు కదా నాయన. అన్నిటికంటే మా హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని లేఖనం సెలవిస్తున్నది కదా. అట్టి కృపను దయచేయండి, అట్టి ధన్యత మాకు దయచేయండి అయ్యా తండ్రి. ఆయన మేము వేషధారుల వల్ల ప్రార్థన చేయకుండానట్లు నాయన మీ చిత్తానుసారంగా మేము ప్రార్థించినట్లు నాయన మాకందరికీ ప్రార్థన శక్తిని, ప్రార్థన జ్ఞానంను, ప్రార్థన తుప్పటి దయచేయండి అయ్యా. ప్రార్థన చేయకుండా అడ్డగిస్తున్నటువంటి ఎందరో బిడ్డలకి అడ్డగిస్తున్న ప్రతి అంధకార దురాత్మ శక్తులను ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం నాయన. ఇదిగో మీరు బంధించినందుకే మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో మీరు భూలోకమందు ఏది బంధించబడినది పరలోకమందు బంధించబడను, మీరు భూలోకమందు ఏది విప్పబడినది పరలోకమందు విప్పబడినది సెలవిస్తున్నావు కదా. ఇదిగో తండ్రి ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డకి నాయన, ప్రతి కుటుంబానికి నాయన మీరు శాంతిని, సమాధానం, రక్షణ దయచేయండి నాయన. వారు ప్రతి దినము తండ్రి ఉదయ సాయంకాల ప్రార్థనలో తండ్రి మోకరిల్లి ప్రార్థన చేయుటకు ఇగో నాయన అవర్ ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్కి నాయన ఇక ప్రార్థన విడుచున్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి తండ్రి మీ సన్నిధి, మీ కృపా కాపుదల దయచేయండి అయినా, మీ రక్షణ దయచేయండి అయినా. అనేక మంది ఒక రక్షణకు వస్తే ఇంకొక రక్షణకు రాలేనటువంటి బిడ్డలు ఉన్నారైనా. అటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి మీ కృపా కాపుదల, మీ రక్షణ తోడించి వారి బిడ్డలను నడిపించండి అయ్యా. ప్రార్థన చేయడానికి మీ సన్నిధి తోడించండి అయ్యా. అని యాకోబోలే పట్టుదల కలిపి ప్రార్థించుటకు సహాయం చేయండి అయ్యా. ప్రార్థన దుప్పటి దయచేయండి అయినా, ప్రార్థన వరం దయచేయండి అయినా. ఇర్మియా వలె మీ పట్టుదల కలిగి ప్రార్థించినట్లు నాయన ప్రతి ఒక్కరికి నాయన ప్రార్థనా శక్తిని దయచేయమని అడుగుతున్నామయ్యా. మీ సన్నిధి తోడించమని అడుగుతున్నాను నాయన, మీ కృప తోడించమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి ఇగో నాయన మరి ముఖ్యంగా ప్రభు అని పిలిచివాడిని పరలోక రాజ్యంలోకి ప్రవేశించడు కానీ తండ్రి చిత్త ప్రకారం చేయబడే పరలోకంలో
ప్రవేశించురని సెలవిస్తున్నావు కదా నాయన. మేమందరము తండ్రి కేవలం తండ్రి మేము నాయన మాటతోటూ నాలుగుతోటూ కాకుండా కానీ క్రియలతోనూ సత్యంతో మిమ్మల్ని ఆరాధించినట్లు తండ్రి మాకందరికీ నాయన ప్రార్థనా శక్తిని, ప్రార్థనా దుప్పటిని, అలాగే నాయన తగిన జ్ఞానము, బుద్ధి, వివేకం మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. మీ చిత్తానుసారమైనటువంటి బ్రతుకులు మేము బ్రతికినట్లు నాయన మాకందరికీ నాయన నాయన మా బుద్ధిని మాకు మంచి బుద్ధిని దాయిచ్చండి అయ్యా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూనుకులు జ్ఞానులు ఉపదేశమును తిరస్కరించదని సెలవిస్తున్నావు తండ్రి. మేము ఏ ఉపదేశాన్నైనా తిరస్కరించకుండా తండ్రి మీ ఉపదేశానుసారము తండ్రి మీ మార్గంలో నడిచినట్లు తండ్రి ఇక నన్ను మీ ఇరుకు మార్గమైనటువంటి మార్గంలో మాకు విశాలత దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఇక నేను మాలో తండ్రి ఏ విధమైనటువంటి దురాశే కానీ నాయన అశ్లీలతే కానీ మాలో ఏ విధమైనటువంటి ఇది ఉన్నా తండ్రి తీసివేయండి అయ్యా. ప్రభా నీవు దయాళుడు నాయన, క్షమించుటకు సిద్ధమైన మనసు గల దేవుడు అయ్యా. అయ్యా నీకు మొరపెట్టి వారందరి ఎడల కృపాతిశయం గల దేవుడు అయ్యా. అయ్యా నీ కృపాతిశయం చూడించండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించండి అయ్యా. మీ నాయన మీ కృపా కాపుదలతో మమ్మల్ని నడిపించండి అయ్యా. యెహోవా ఇదే అనుకూల సమయం నాయన. అయ్యా నాయన ఇదే రక్షణ దినము నాయన తండ్రి. ఇగో నేను మీ సన్నిధిలో మేము ప్రార్థన చేయుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇగో నాయన నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి తండ్రి నాయన మాకు ఉత్తరం ఇవ్వయ్యా. ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, నాయన ఏ ఇబ్బందుల్లో ఉన్నా ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. అప్పుని బాధల్లో ఉన్నటువంటి బిడ్డల్ని జ్ఞాపం చేసుకోండి అయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డల్ని జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయ్యా అనేక మంది మా మీద నాయన దూషణ మాటలు ఆడుచు తండ్రి మమ్మల్ని తిట్టుచూ కొట్టుచూ ఉన్నారయ్యా. అటువంటి బిడ్డల్ని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. నాయన శత్రువులు మిత్రులుగా మార్చే దేవుడు నాయన, శత్రువుల ముందు మాకు భోజనం సిద్ధపరిచే దేవుడు నాయన. నిజమే తండ్రి, పచ్చిగల చోట్ల పరుండ చేసే దేవుడు నాయన. నాయన నీ కాపుదల దయచేసే దేవుడు నాయన, గెద్ద రెక్కల మీద మోసుకొని పోయే దేవుడు నాయన. ఇదిగో తండ్రి మీకు నాయన కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల చాటున భద్రపరుస్తుంది ఆ విధంగా భద్రపరిచే దేవుడు ఆయన నాయన. ఇగో తండ్రి నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికారగల నామాన్ని బట్టి తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.